ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు ప్రభుల వారి నామంలో మీకు అందరికీ శుభములు. అలసిన వాణిని ఊరడించు మాటలు సహోదరుడు భక్సింగ్ గారి యొక్క పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. ఏప్రిల్ 3వ తేదీ. ఈ దినవాక్యము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను చేయవలనని హెచ్చరించుచున్నాను. 1 తిమోతి 2వ అధ్యాయము 1వ వచనము. విశ్వాసులమైన మనము మన గొప్ప ప్రధాన యాజకుడైన యేసు ప్రభు యొక్క సహవిజ్ఞాపనకర్తలుగా నైతిమి. యేసు క్రీస్తు ప్రభు యొక్క సహవిజ్ఞాపనకర్తలమైన దేవుని సేవకుల కొరకు, ఆయన ప్రజల కొరకు విజ్ఞాపన చేయుట అనునది ఎంతో గొప్ప ఆధిక్యతయో అనేక పర్యాయములు మనము గ్రహించలేని వారముగా నుందుము. మన విజ్ఞాపనల మీద ఇతరులు ఎంత ఆధారపడిరో కూడా మనము గ్రహించలేక ఉందుము. విశ్వాసులందరూ అధికమైన శ్రమ, హింస, కష్టములను ఎదుర్కొనబోవు సమయము రానయ్యున్నది. కొంతమంది విశ్వాసులు కళాశాలలో చేరుటకు, ఉద్యోగం సంపాదించుటకు, స్కాలర్షిప్ల కొరకు హరిజన క్రైస్తవులుగా పిలువబడుటకు శోధించబడుచున్నారు. వారు యేసు క్రీస్తు ప్రభు నామమును ఒప్పుకొనుటకు సిగ్గుపడుచున్నారు. కొంతమంది బహిరంగముగా బైబిల్ తీసుకొని పోవుటకు, ప్రార్థించుటకు సిగ్గుపడుచున్నారు. అటువంటి వారు మన విజ్ఞాపన వలన విడిపింపబడుదురు. జయ జీవితమును జీవించువారే అట్టి అపాయములో ఉన్నవారి కొరకు విజ్ఞాపన చేయు ఆధిక్యతను కలిగి ఉందురు. దేవుని ఎదుట మనము విజ్ఞాపన చేయవలసినంతగా చేయుటలో తప్పిపోయిన ఎడల దేవుడు మరొక సాక్ష్యమును లేవనెత్తును. కానీ మనము ఇతరులతో బాధపడవలసి వచ్చును. భయంకరమైన శ్రమలను ఎదుర్కొనుచున్న వారందరి విషయములో మనము అత్యధికమైన బాధ్యత గలదు. దేవుని సేవకుల కొరకు, తోటి విశ్వాసుల కొరకు, ప్రపంచములోని దేవుని ప్రజలందరి కొరకు మన విజ్ఞాపన ప్రార్థనలు ఎంతో అవసరమై ఉన్నవి. అపోస్తలుడైన పౌలు ఆయా సంఘాలలోనున్న విశ్వాసులను తన నిమిత్తము విజ్ఞాపన చేయవలసిందిగా బ్రతిమాలెను. మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడవలనని మన ప్రభు అయిన యేసు క్రీస్తును బట్టియు ఆత్మ వలని ప్రేమను బట్టియు మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాను. రోమా 15వ అధ్యాయము 30 నుండి 32 వచనాలు. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకువగా ఉండుడి. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాటలాడ నోరు తెరుచున్నప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసి వచ్చినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకువగా ఉండుడి. ఎఫెసీ 6వ అధ్యాయము 18వ వచనం నుండి 20 వచనాల వరకు. మనము వ్యక్తిగతముగా, కుటుంబముగా, సంఘముగా విజ్ఞాపన చేయవలెను. మన ప్రార్థనల ద్వారా దేవుడు అనేకులను విడిపించి రాబోవు శ్రమలను ఎదుర్కొనుటకు వారిని సిద్ధపరచును. అదే సమయములో మనము కూడా బలపరచబడుదుము. దేవుని సేవకుల కొరకు, సహవిశ్వాసుల కొరకు, అక్కడ ఇక్కడ మనము కలుసుకొని విశ్వాసుల కొరకు ప్రసవ వేదనతో, దుఃఖముతో కూడిన ప్రార్థనా భారమును ప్రభు మనకు అనుగ్రహించును గాక. దేవుడి లేఖన భాగాలను ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రైజ్ ద లార్డ్.